కూర్చోవటం కూర్చోవటం అవును తండ్రి. కనుకనే మీరు చూస్తున్నారు ప్రభా, బలిపీఠం చుట్టూ మీరు ఆవరించిన దేవుడు. ఎస్ డాడీ. బ్రదర్స్ ఎక్కడ వంగారు, మేము నిరంతరం ఇక్కడే ప్రార్థన చేసి దాని చుట్టూ చేస్తూ ఉంటాం ప్రభా. ఇంటి కృప మాకు అనుగ్రహించిన దేవుడు నాయన, వేల లక్షల కోట్ల ప్రార్థనలు ఈ గృహంలో ప్రభా మీరు చేయించిన దేవుడు. అవును తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అనేక మంది దైవజనులు నాయన ఎంతమందో ఇక్కడికి వచ్చి ప్రార్థించారు ప్రభు. ప్రార్థనలతో నిండి ఉంది ప్రభా, శక్తితో బలంతో ఆత్మతో నిండి ఉంది నాయన ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలకు నాయన సమస్త మీరు విని ఉన్నారు నాయన ప్రభా. బ్రదర్ యొక్క ప్రాజెక్ట్స్ గురించి విని ఉన్నారు ప్రభా. అది నాయన మరి పేదలకు నాయన ఇతరులకు అనుకూలంగా మరి వారికి సహాయకరంగా ఉన్నట్లుగా ప్రభా, మీ కళలో ఒక మందాన్ని వారు పొందినట్లుగా సంతోషించి సమాధానం కలిగినట్లుగా ప్రభా ప్రాజెక్ట్స్ మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన హృదయ ఉద్దేశాలు సఫల పరిష్కారం వందనాలు స్తోత్రాలు ప్రభా. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును అన్నాం నాయన ప్రభు. అడుగు ప్రతి వాడును పొందునన్నా ప్రభు. మేము అడుగుతున్నాం తండ్రి, మా మేము పొందినందు కూడా ఉన్నాము ప్రభు. మా హృదయం బట్ట సంఘాన్ని బట్టి పరిచయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. హృదయ వాంఛలు నెరవేర్చండి నాయన. యెహోవా నీ హృదయ ఉద్దేశం, నీతిమంతుల హృదయ ఉద్దేశాలను నేను సఫలపరుస్తానంటాను. అవును తండ్రి. ఎందుకంటే నీతిమంతులు అయితే ఎంతో ఇష్టం నాయన. ఎందుకంటే మేము నీ ద్వారా నీతిమంతులు, మీ నీతి మా మీద కప్పబడి ఉంది తప్ప నాయన లోపల ఉన్న వాళ్ళు వేరే నాయన ప్రభు. అయినప్పటికీ కూడా నాయన సమస్తం నీతికరంగా సంతోషకరంగా మార్చే దేవుడు ప్రభు. నీ బిడ్డలు ప్రార్థించుకుంటున్న దేవుడు. అలాగే